పల్నాడు జిల్లా వినుగొండ అర్చక సంఘం పురోహితుల ఆధ్వర్యంలో చేపట్టిన అహోరాత్ర రుద్ర పారాయణం విజయవంతంగా జరిగింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు ఎంతో గొప్పగా నిర్వహించిన బ్రాహ్మణులు, అర్చక పురోహితులు అందరినీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కటి హోమాలు, యజ్ఞాలు, రుద్ర హోమం, లక్ష్మీ గణపతి హోమం చక్కగా నిర్వహించడం ఎంతో మంచి విషయమని అన్నారు. వాటి ద్వారా రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, పల్నాడు జిల్లా అభివృద్ధిలో ముందుకు పోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. అహోరాత్ర రుద్ర పారాయణం గొప్ప ఫలితాలు ఇవ్వాలని, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే బాటలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి బలం, అవకాశాలను ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, పురోహిత సంఘం సభ్యులు రమణారావు, నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అహోరాత్ర రుద్ర పారాయణాన్ని ఎంతో గొప్పగా నిర్వహించినటువంటి అర్చక సంఘానికి, బ్రాహ్మణోత్తములకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ తర్వాత చక్కటి హోమాలు, యజ్ఞాలు, రుద్ర హోమము, లక్ష్మీ గణపతి హోమము మరి గొప్పగా నిర్వహించినటువంటి బ్రాహ్మణ సంఘం అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. దీని వలన మన రాష్ట్రం, దేశమంతా సుభిక్షంగా ఉండాలని, మన పల్నాడు జిల్లా అంతా అభివృద్ధిలో ఎంతో చక్కగా ముందుకు పోవాలని ఒక ఆకాంక్షతో, ఒక ఆశయంతో, ఒక లోక కళ్యాణం కోసం మన బ్రాహ్మణ సంఘం వారందరూ కూడా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం అర్చక సంఘం అధ్యక్షులు సుబ్బయ్య గారికి, అలాగే